అప్పుడే నీ హెయిర్ సంపాదించాను. వాటిని ల్యాబ్కి పంపించాను. అక్కడ నీ పలుకుబడి ఉపయోగించి మంజుల కాదని రిపోర్ట్లు తయారు చేయించావా? అవి టెస్ట్ చేయించింది ఇక్కడ కాదు, అమెరికాలో. అమెరికాలోనా? అవును, అమెరికాలోనే. వాటిని క్షుణ్ణంగా పరీక్షించి పరిశీలించి రిపోర్ట్లు తీసుకుని అమెరికా డాక్టర్లే ఇక్కడికి తీసుకొచ్చారు. వాళ్లే ఈ డాక్టర్లు. వద్దు వద్దు, వాళ్ళు స్టేజ్ మీద ఉండడానికి వీల్లేదు. ఏ విషయం తెలియగానే వెన్నులో వణుకు మొదలైందా? వాళ్ళు నీ నాటకం బయట పెడతారని భయమా? ఇంతకాలం నువ్వు వేసిన నాటకానికి తెరపడుతుందనా? నీ నిజ స్వరూపం తెలియజెప్పడానికి ఈ ఫంక్షన్ అరేంజ్ చేశాను. వాళ్ళకి నీ శాంపిల్స్ పంపించి వాళ్ళని రప్పించాను. జనంలో నువ్వు కాదని చెప్పకపోతే నువ్వు నన్ను వదలవనే ఇదంతా చేశాను. అంతేకాని నువ్వు మంజులవని, నీ మీద ప్రేమతో ఇదంతా చేయలేదు. బావా, నువ్వు నా బావవని నమ్మాను. కానీ ఎంత మోసగాడవని, ఎంత దుర్మార్గం కడుపులో దాచుకున్నావని తెలీదు. ఎవరో మోసగాడివి, నీచుడివి, వంచకుడివి అని అంటుంటే నా బావని అలా అంటున్నారేంటి అని ఆవేశపడ్డాను. కానీ ఇవాళ నిన్ను చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. పేరు ఆదిత్య కదా, నింపు లాంటి వాడివి అనుకున్నాను. కానీ ఈ వంశంలో పుట్టిన రాముడిలా నువ్వు నాకు పరీక్షలు పెడతావా? ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషి కోసం ఇంత పాపానికి ఒడిగడుతున్నావు. షట్ అప్! పిచ్చి పిచ్చిగా వాక్కు. నువ్వు మంజులవైతే ఎందుకు భయం? ఎందుకు వద్దంటున్నావు? ఏ పరీక్షకైనా సిద్ధమని ఇప్పుడు వద్దంటావేంటి? నువ్వు వద్దన్నా కాదన్నా వదిలే ప్రసక్తే లేదు. కమాన్ డాక్టర్స్. వద్దు, వాళ్ళు కరెక్ట్ అని గ్యారెంటీ ఏంటి? వీళ్ళని నువ్వే అరేంజ్ చేసావు కదా? నువ్వే అరేంజ్ చేసావు. ఖచ్చితంగా వీళ్ళు నాకు వ్యతిరేకంగానే చెప్తారు. పోండి, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. పోండి మంజులా, పోండి. మంజులా, బిహేవ్ యువర్ సెల్ఫ్. వెళ్ళిపోండి. మంజులా, శ్రవణ్, మంజులా వదిలో. వదులు బావ. వదిలో. వదలండి, వదలండి. చెప్పేది నీకే. మంజులా వదలండి. అరే స్టాప్ ఇట్.